వికసిత పుష్పాలు సీజన్ 3 డే 1 కి తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి వారి యొక్క జ్ఞానాన్ని విశేషంగా పంచుకోవటానికి వచ్చారు కాకినాడ నుంచి అడవాల స్వర్ణ గారు. గత 20-25 సంవత్సరాలుగా విశేషంగా ధ్యాన సాధన చేస్తూ PSSM లో ఎన్నో కార్యక్రమాల్లో పంచుకుంటూ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రానికి అన్నదాన ట్రస్టీగా ఉంటూ కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్ గా ఉంటూ PSSM కి ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు. వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. వరంలో అద్భుతంగా ఉత్సవాలు నిర్వహించుకున్నాము. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం, దాంట్లో మేడం పాత్ర కూడా ఉంది. ఆ అనుభవాన్ని అన్ని ఈ రోజు మనం వారి నుంచి విశేషంగా తెలుసుకుందాం. నా వాయిస్ వినిపిస్తుందండి? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. అలాగే అమ్మ స్వర్ణమాల అమ్మకు కూడా నా ఆత్మ ప్రణామములు. అలాగే మీ అందరికీ ఇంత అద్భుతంగా జూమ్ సెషన్ని రన్ చేస్తున్న అనిత మేడంకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు స్వర్ణ అండి, మాది కాకినాడ. మేము ఈ ధ్యానంలోకి వచ్చి 20 years, ఇంచుమించు 19 years కంప్లీట్ అవుతుందండి. 2006 నుండి కూడా ఈ క్లాసెస్ అవి జరిపించడం అన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ చేయడంలో చాలా పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నిటిలోనూ కూడా. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి నాకు నా జీవిత ఏమంటే ఏదో తెలుసుకోవాలని ఒక తపనలో ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి చాలా భక్తి చాలా ఎక్కువ. ఆ భక్తిలో నేను ఎప్పుడు కూడా ఎంతో చాలా పూజలు, వ్రతాలు అన్నీ చేస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి శివుడు భక్తి చాలా ఎక్కువ. అలాగే కొంత టైం అయిన తర్వాత మళ్ళీ బాబా, అలా భక్తిలో చాలా భక్తి మార్గంలో వెజిటేరియన్గా ఎక్కువ ఉండడం. మేము వెజిటేరియన్ కాకపోయినా వెజిటేరియన్గా ఎక్కువ ఉండడం. భక్తి అంటే ముందు మెయిన్గా పూజ అంటే చాలా నిష్టగా నియమంగా చేయాలి కదా, ఆ టైప్లో ఉండే టైప్ నాది. అలా చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా ఏదో తెలుసుకోవాలి అని ఉండేది, కానీ ఏది తెలుసుకోవాలనేది నాకు అర్థం కాని పరిస్థితిలో చాలా సంవత్సరాలు, గత ఇంచుమించు ఒక 15 సంవత్సరాల వరకు నేను ఆ ఆలోచనలోనే ఉండేదాన్ని. అలాంటి టైంలో నాకు మ్యారేజ్ అవ్వడం, కాకినాడ రావడం, అలా అన్ని విధాలా అన్నీ బాగుండేవి. చాలా హ్యాపీనెస్గా అన్ని అంతా అంటే పైకంతా బాగుండేదాన్ని, లోపల మాత్రం నాకు ఏదో తెలియని వెలితి. ఎంత ఉన్నా, ఏం తిరిగినా, ఎలా ఉన్నా కానీ చాలా లోపల ఆత్మన్యూన్యత భావం అని ఇప్పుడు తెలిసిన ఈ పదాలని, అప్పట్లో ఏమీ తెలిసేది కాదు. ఈ ఆత్మన్యూన్యత భావంతో చాలా సంవత్సరాలు నేను అలాగే గడిపేదాన్ని. పైకి మాత్రం డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నైట్ అయ్యేటప్పటికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అలాంటి టైంలో ఏంటి నాకు ఇలా ఉంది, ఇంత భక్తిలో ఉన్నాను, నేను అంతే మళ్ళీ చాలా అంటే ఎవరు తప్పు మాట్లాడకూడదు, నేను తప్పు మాట్లాడను, అలాంటి సిన్సియర్. ఇలా ఇంత స్ట్రిక్ట్గా ఉండే నేనేమి ఎవరికి అబద్ధాలు చెప్పను. కానీ అందరూ సరిగ్గా ఉండట్లేదు, మనుషులు ఎవరు సరిగ్గా ఉండట్లేదు, నేను ప్యూరిటీగా ఉన్నాను, ఎవరు ప్యూరిటీగా లేరు అనే భావంలో నాకు ఎక్కువ నేను గడపడం జరిగింది. అలా చిన్నప్పటి నుంచి అలా మ్యారేజ్ అయ్యే వరకు ఆ తపనతో ఏదో అలా గడిచిపోతూ ఉండేది. అలాంటి ఆత్మన్యూన్యత భావంలో ఉన్న నేను మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా వారికి ఒక డిప్రెషన్. ఆయన మ్యారేజ్ అయిన ఒక 5-6 సంవత్సరాలకి ఆయనకి కొన్ని ఇబ్బందుల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. చాలా డిప్రెషన్ వచ్చేస్తే అప్పుడు నాకు ఇంకా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటి ఇంత అద్భుతంగా చేస్తున్నాం, ఇంత అద్భుతంగా అన్నీ నేను చేసుకుంటున్నాను, చాలా చక్కగా ఉన్నది అంతా కూడా, దేనికి లోట్లేదు, అంత హ్యాపీనెస్సే, కానీ ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నేను ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇబ్బందులతో నేను సఫర్ అవుతున్నాను అనే ఒక ఫీలింగ్లో నాకు మైండ్ సెట్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి టైంలో నాకు డాక్టర్కి అవి చూపిస్తే డాక్టర్స్ ఏమని చెప్పారంటే, వాళ్ళు సైకాట్రిస్ట్కి చూపిస్తే ఆయన ఏమన్నారంటే, ఈయనకి ఇంకా మెడిసిన్ పనిచేయదమ్మా, కొన్ని సంవత్సరాలు మెడిసిన్ వాడి చాలా ఇబ్బందులు లేండి ఆయన హెల్త్ రీత్యా. అలాంటి టైంలో ఈయనకి ఇంకా మెడిసిన్ పనిచేయదమ్మా, మెడిటేషనే చేయాలి, ఈయన మెడిటేషన్ చేస్తేనే కొంచెం సేవ్ అవ్వగలరు, లేకపోతే చాలా కష్టం, ఇది వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది అని చెప్పారు డాక్టర్స్. అప్పుడు మేము మెడిటేషన్ అనే పదం ఆ డాక్టర్ ద్వారా మేము విని అప్పుడు మెడిటేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎలా అంటే ఆ పదమే పెద్దగా తెలీదు. ఎంతసేపు భక్తి పూజ తప్ప అప్పట్లో లేదు కదండి, ఇంత ఉధృత లేదు కదా. ఏది
కొన్ని కొన్ని సంస్థలకు మేము ఎంక్వైరీ చేయడం, అలాగే మేము ఫస్ట్ టైం కల్కి భగవాన్‌కి వెళ్ళామండి. అంతకుముందు మామూలుగా మేము స్వామీజీ ఐశ్వర్యంక స్వామీజీ అని మాకు ఇక్కడ పెద్ద ఫేమస్ కాకినాడలో. ఆ స్వామీజీ ప్రవచనాలు లలిత, విష్ణు అన్నీ మొత్తం అన్నీ కంఠస్థ. లలిత సహస్రం మేమంతా కూడా మా ఏరియాలో ఇంటికి ఒక్కొక్కళ్ళం పెట్టుకోవడం, లలిత చదవడం, విష్ణు చదవడం ఎక్కడ బిజీగానే ఉండేవాళ్ళం. పూజ భక్తిలో కూడా చాలా బిజీగా. పిల్లల్ని పంపించడం మేమేమో ప్రతి శుక్రవారం ఏంటి వారానికి 40 రోజులు పెట్టుకోవడం అలా అన్నీ జరుగుతూనే ఉండేవి. ఇంచుమించు ధ్యానం అలాగే జరుగుతుంది. కానీ మాకెక్కడ క్లారిటీ లేదు. ఒక అవగాహన లేకుండా జరిగిపోతూ ఉండేది. అలాంటి టైంలో మేము ఈయనకి ఎప్పుడైతే మెడిటేషన్ అని డాక్టర్లు చెప్పారో, ఆ టైంలో మేము మెడిటేషన్ కోసం వెతకడం మొదలుపెట్టాం. వెతకడం మొదలుపెట్టినప్పుడు మాకు కల్కి భగవాను వాళ్ళు చక్ర ధ్యానం చేయించేవారట. వాళ్ళు చక్ర ధ్యానం చేయిస్తారని చెప్పేసి వాళ్ళెవరో చెప్తే, వాళ్ళ కోసం మేము చక్ర ధ్యానం కోసం మేము వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అన్నీ చేస్తే, వాళ్ళక్కడ జాయిన్ అవ్వమన్నారు. జాయిన్ అయ్యాం. మాకు కొంచెం దగ్గరలోనేలెండి. కొంచెం చాలా దగ్గర డిస్టెన్సే. వెళ్ళి జాయిన్ అయ్యేవాళ్ళం. వాళ్ళు 5:00 వెళ్ళాలన్నమాట. మనకులాగే తెల్లవారుజామున. వాళ్ళు చక్ర ధ్యానం నేర్పించారు. నేర్పిస్తే అంటే మన చక్రాస్ 7 చక్రాస్ ఉంటాయి కదండీ! అవి యాక్టివేట్ చేసుకోవడం మాట. ఆ యాక్టివేట్ చేసుకునేటప్పటికి అది కొంచెం చేయించేవారు. వాళ్ళు రెగ్యులర్‌గా చేయించేవారు. రెగ్యులర్‌గా ఎళ్ళేవాళ్ళం ఇద్దరం. నాకు అక్కడ కూడా చేసేదాన్ని గానీ పెద్దగా ఇంట్రెస్ట్‌గా అనిపించేది కాదు. ఆయనకి మాత్రం కొంచెం పర్వాలా. అది చేయడం మొదలుపెట్టా అంటే చక్రాస్ ట్యూన్ చేస్తారు కదా! అంతా ఓంకారంతోటి అది కూడా ఒక మంత్రం టైపే మెథడ్. అలా మంత్రాలు అలా ట్యూన్ చేయడంలో ఆయనకు కొంచెం క్లారిటీ కొద్దిగా పర్వాలేదు. మెడిసిన్ కూడా ఎక్కువ వాడకూడదన్నారు. అందుకని కొంచెం మెడిసిన్ వాడడంలో తగ్గిందన్నమాట. ఎంత ఒక 3 మంత్స్‌కి. 3 మంత్స్ అలా రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పటికి చాలా వరకు కొంచెం వరకు పర్వాలే. మరీ పూర్తిగా కాదు. అలాంటి టైంలో మాకు ధ్యా ధ్యాన తరంగం అనే ఒక బుక్కు ఫ్యాక్టరీకి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారటండి. తీసుకొచ్చి ఇస్తే అప్పుడు ఏం చేసాం మా వారేమన్నారంటే ఆ బుక్కు అక్కడ చదివారట. ఆయన బాగా చదివారు. చదివిన తర్వాత అందులో పిరమిడ్ ప్లస్ పత్రిసారథి మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా అంటే మరణం తర్వాత ఎంతసేపు నేను ఎందుకు పుడుతున్నారు? ఎందుకు చనిపోతున్నారు? ఇదంతా ఎందుకు జరుగుతుంది? అందరూ ఒకలాగా ఎందుకు? ఇలాంటి ఆలోచనలతో ఉండేవి నా లోపలంతా కూడా. అయితే ఆ బుక్ వచ్చిన తర్వాత ఈయన ఫ్యాక్టరీలో చదివిన తర్వాత అది ఏం చేశారంటే అండి ఈయన ఇంటికి తీసుకురాకుండా ఆ టైంలోనే మేము తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్తే తిరుపతిలో వచ్చేస్తుంటే శ్రీకాళహస్తి వెళ్ళాం. శ్రీకాళహస్తి వెళ్తే శ్రీకాళహస్తిలో మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఒకటి ఉంటదండి శ్రీకాళహస్తిలో మనం బయటకొచ్చేస్తే. అక్కడ సెంటర్‌లోను ఈయనకి తెలుసు. నాకు తెలీదు యాక్చువల్‌గా. అదేంటి నేను చదవలా. బుక్ నేను చూడలేదు కూడా. ఈయనకి తెలుసు. తెలిసి ఇది పిరమిడ్ మెడిటేషను నేను చదివాను ఈ బుక్. నాకొచ్చింది ఈ బుక్కే. ఈ మెడిటేషన్, ఈ పిరమిడే నేను చూసాను. రా లోపలికెళ్దాం అన్నారు. అంటే ఇంక అన్నీ చూసేసాం. మళ్ళీ భగవాన్‌కెళ్తున్నాం. ఇవన్నీ మనకు అవసరమా? ఏం అవసరం లేదు. మీరెళ్ళండి అన్నాను. నేను మా పాప బయట ఉండిపోయాం. మా బాబు ఆయన లోపలికెళ్ళి కొంతసేపు అయన్నీ తెలుసుకొని చా చూసి అన్నీ వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఇంటికొచ్చేసాం మామూలుగా. ఇంటికొచ్చేసిన తర్వాత అప్పుడు మేము అప్పుడే కొత్తగా ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నామటండి. కన్‌స్ట్రక్ట్ చేస్తుంటే ఈయన పిరమిడ్ చాలా మంచిదంట. పిరమిడ్ కట్టాలని. ఏం అవసరం లేదు. నేనసలు ఇంక మొత్తం ఇంక ఏమి ఇష్టం చూపేదాన్ని కాదు. ఎందుకంటే అంత విసుగు అయిపోయింది నా భక్తిలో. ఇంక విసుగుగా ఉండి నాకేం అవసరం లేదు. అలాంటియేమి వద్దు అని చెప్పేసి నేనింక పెద్దగా ఇంట్రెస్ట్ చూపలా. చూపకపోయేటప్పటికి ఆ తర్వాత ఏమైందంటే అండి ఒకసారి మామూలుగా నాకు బాబా భక్తి అంటే ఎలాగంటే నేను 1108 ప్రదక్షిణాలు చాలా బాగా చేసేవాళ్ళం. మాకు పాలకొల్లు మాది వెస్ట్ గోదావరి. అక్కడ సెకండ్ షిరిడీ అంటారులెండి. మా చుట్టాలే పెద్ద టెంపుల్ కట్టారు. చాలా ఫేమస్ అది పాలకొల్లంటే. అక్కడ చాలా చేసేవారు అన్నీ కూడా. గురు పౌర్ణమి దగ్గర నుంచి అన్నీ. ఏదొచ్చినా నేను ఆ గుడికెళ్ళడం బాగా అలవాటు. అక్కడ 1108 చాలా పెద్ద సర్కిల్ ఉంటది. 1108 తిరిగేసేదనమాట. అంత ఇంక ఏదైనా సరే చాలా అంతలా చేసేదాన్ని. అలాంటి భక్తిలో ఉన్న నేను ఈ బుక్కు తీసుకొస్తానన్నా నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపలా. అలాగే ఒకరోజు ఈయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను మామూలుగా చదువుతున్నాను. చదువుతుంటే అందులో నేను ఏవైతే ఆలోచిస్తున్నానో నా లోపల అవే పాయింట్సు ఖచ్చితంగా అవి వస్తున్నాయి అవన్నీని. ఏంటి ఇది నేను చిన్నప్పటి నుంచి ఆలోచించిన దేవుడంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? అసలు మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? ఇవన్నీ ప్రశ్నలకి జవాబులు ఇందులో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈ బుక్ ఉంది. ఇన్నాళ్ళ నుంచి నేను ఎందుకు తీసుకోలేదు ఈ బుక్ ఎందుకు తేనివ్వలేదని చెప్పి చాలా ఇంట్రెస్ట్‌గా చదివాను. చదివేటప్పటికి నాకు చాలా ఇంక అసలే మామూలుగా లేదు నా వైబ్రేషన్. ఎందుకంటే నేను నామం కూడా చాలా ఎక్కువ చేసేదాన్నండి. నాకు తెలియకుండానే ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం,
నాకు అన్ని థాట్ పవర్ అన్నీ కూడా ఉండేవి. నాకు ఏదైనా మాట్లాడితే కొంచెం మా నాన్నగారు కూడా అంటూ ఉండేవారు, "నువ్వేం మాట్లాడకు." చిన్నప్పటి నుంచి కూడా థాట్ పవర్ చాలా ఎక్కువ ఉండేది. మాట్లాడడం, వాక్క్షేత్రం కూడా. "నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు చెడుగా మాట్లాడకూడదని" చెప్పేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఏదన్నా జరుగుతూ ఉండేది. అలాంటివేమీ నాకు తెలీదు. యాక్చువల్‌గా అలా జరిగిపోయేది లైఫు. అలాంటి టైంలో ఈ బుక్ చదివిన తర్వాత నాకనిపిచ్చింది, ఏంటి ఇంత అద్భుతంగా ఉంది ఈ బుక్కు. ఇంత ఇలా రాసారు ఈ మేడం, జగదీశ్వరి మేడం అండి. వీర జగదీశ్వరి మేడం. ఇంత అద్భుతంగా రాసారు ఈ బుక్కు. అసలు ఇందులో ఉన్నయన్నీ నేను పూర్తిగా తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస నాకు చాలా ఎక్కువగా అనిపించేసింది. అనిపించేసి వెంటనే అక్కడ ఉన్న నంబర్‌లకన్నిట్లికి నేను ట్యాగ్ చేసుకొని చూసుకొని, ఆ నంబర్‌లన్నీ నేను చూసుకొని, ఎక్కడెక్కడ క్లాసెస్ అవుతున్నాయి, ఏంటనేది దాన్ని ఎంక్వైరీ చేసుకొనండి ఆ క్లాసెస్‌కి వెళ్ళడం జరిగింది. ఇంక రెగ్యులర్‌గా నేను భక్తిలో ఎంత పరాకాష్ఠలో ఉన్నానో, జ్ఞానంలో కూడా అంతే నేర్చుకోవాలి. ఇదంతా పూర్తిగా తెలిసేసుకోవాలి. పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాసతోటి నేను క్లాసెస్‌కి అటెండ్ అవ్వడం. ఆ క్లాసెస్‌లో చాలా అద్భుతంగా ఇంకా మన సబ్జెక్ట్ అంటే మామూలుగా ఉండదు కదండీ! అన్ని విధాలా వాళ్ళు చెప్పడం. ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు అనిపిచ్చింది, ఓహో! నేను ఇన్నాళ్ళు నేర్చుకోవాల్సింది ఇది కదా! ఆత్మస్థితి. ఆత్మకు సంబంధించిందే కదా! ఇక్కడంతా జరుగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిందంతా దేహానికి, భౌతికం. అది కూడా ఆత్మకు సంబంధించిందే. నాకు తెలియకుండా జరిగింది. కానీ తెలిసి చేసింది, తెలియక చేసింది కూడా చాలా ఇదిగా ఉంటది కదా! ఏంటి ఇంత ఇంత టైం నేను ఇలాగా వేస్ట్ చేశానా అన్న భావనలోకి నాకనిపించి, వెంటనే నేను అన్నీ చేయాలనే ఉద్దేశంతో చాలా ఇంకా ఆ క్లాసెసు చాలా బాగా వెళ్ళానండి. ఆ క్లాసెస్ అయితే మాత్రం ఇంక నాకు ప్రతిరోజు 3 డేస్ క్లాసెస్‌కి వెళ్ళేదాన్ని. వన్ డే క్లాస్ ఉంటే వన్ డే క్లాస్ ఇంక చుట్టుపక్కల ఎక్కడున్నా సరే 2005లోనే 2005లోనే ఇవన్నీ తిరగడం జరిగిందండి. 2000 నుంచి 2005 సంవత్సరాలు నేను ఎక్కువ డెప్త్‌గా నేను రీసెర్చ్ చేశానన్నమాట. అన్ని సంస్థల నుంచి. రవిశంకర్ ఏంటి, ఓం శాంతికెళ్ళేవాళ్ళం. ఇంక అన్నీ మార్చడమే. ఇంక ఇలా సంస్థలు మార్చడమే నా పని. ఏంటంటే ఏదో తెలుసుకోవాలి. ఎక్కడ దొరకలేదు. ఏదో తెలుసుకోవాలి. అలా మారి మారి ఆఖరికి వీర జగదీశ్వరి మేడం ఆ బుక్ ద్వారా నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నేను ఆ బుక్ చదివేటప్పుడు నేను 1000, 108 నేను సహస్రనామాలు చదివేదాన్నండి షిరిడి సాయినాథుడిది. మధ్యాహ్నం 2:00 ఎవరు నాకు డిస్టర్బెన్స్ ఉండదు. గేట్ లాకేసేసుకొని ఎవరు రాకుండా మధ్యాహ్నం కూర్చొని చదువుకునేదాన్ని. ఎప్పుడు 1:30, 2:00కి. నాకు 5 వరకు మేడం పిల్లలు రారు కదండీ! ఒక్కసారి అలా 3 అవర్స్ నాకు తెలియకుండా మేడం ఆ! ఇక్కడ హెడ్ చెప్పండి. కట్ అవుతుంది. కొంచెం ఫోన్ ఇలా చేసుకుందాం. ఏండి? ఆ! ఆ! ఓకేనండి. ప్లీజ్ 3 కంటిన్యూ. అవర్స్ థాంక్ కూడా యూ. నాకు తెలియకుండా 3 అవర్స్ కూడా నేను అలా చదువుతూ ఉండేదాన్ని. ఆ చదివేటప్పుడు నేను అన్‌కాన్షియస్‌కెళ్ళిపోయేదాన్ని. అన్‌కాన్షియస్‌కెళ్ళిపోయినప్పుడు నాకు కొన్ని కొన్ని విజన్స్ అవి వస్తూ ఉండేవి. ఆ భక్తిలో కూడా. ఆ విజన్స్ వచ్చినా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అంటే అవేవో వచ్చినియి కలలనుకుంటాం కదండీ! ఆ కలల్లాగా నేను ఫీల్ అవుతూ అలాగయిపోయింది నా లైఫు అందులో. ఎప్పుడైతే ఈ బుక్ చదివానో, చదివినప్పుడు కూడా ఈ బుక్ చదువుతున్నంత సేపు గూడా నాకు ఒక ఏంటో పవరొచ్చేస్తుంది లోపలికి. ఆ చదువుతున్నంత సేపు గూడా. ఆ పత్రి సార్ ఫోటో చూస్తున్నా, ఆవిడ వర్డ్స్ చదువుతున్నా, అంటే పూజకోటి సమస్తోత్రం, పూజకోటి జపాలయ ఇవన్నీ ఉంటాయి కదండీ మన కొటేషన్స్ అన్నీ కూడా. అవన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపిచ్చింది, అబ్బా! ఏంటి ఇంత ఇది చదువుతున్నా నాకిలా అలా నాకు ఆలోచిస్తున్నా గానీ ఎనర్జీ అని కూడా తెలీదు. అసలు ఎనర్జీ అనేదే తెలీదు యాక్చువల్‌గా. ఇందులోకొచ్చాక ఎనర్జీ అనే పదంకి అర్థం తెలిసింది. ఇంకా శక్తి, ఎనర్జీ ఇంకేమి తెలియకుండా ఏంటబ్బా! ఎంత అద్భుతంగా ఉంది. ఈ బుక్ చదువుతుంటే నాకు లోపల ఒక ఉత్సాహంగా అనిపిస్తుంది. ఏదో తీసేసిన ఫీలింగ్ అనిపిస్తుందని చెప్పేసి, ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా నేను వెళ్ళడం. అన్ని చోట్ల కూడా చాలా క్లాసెస్‌కి మేము అటెండ్ అవ్వడం. ఇంచుమించు ఒక 7 మంత్స్, 8 మంత్స్ వరకు నేను ఈ రీసెర్చ్‌లోనే ఉండడం. నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఒకసారి ఏం చెప్పారంటే, "నీకింకా బాగా తెలుసుకోవాలంటే నువ్వు 40 డేస్ కంటిన్యూషన్‌గా 3 గంటలు చేయాలని" చెప్పారండి. 3 గంటలు నాకు ఎలాగా నాము అలవాటు కదా! 3 అవర్స్ అంటే. నాకేం పెద్ద 3 గంటలంటే పెద్ద ఏమి అనిపించలా యాక్చువల్‌గా. మామూలుగా అయితే అప్పట్లో ఎనర్జీ సిస్టమ్‌కి చాలా తక్కువండి. ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమ్‌కి, అప్పుడున్న ఎనర్జీ సిస్టమ్‌కి చాలా తేడా ఉంటుంది ఆ టైంలో. ఆ టైంలో గంట కూర్చుంటే ఎంతో సేపు కూర్చున్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు గంట చాలా నిమిషంలో అయిపోతుందండి ఇప్పుడు కూర్చోవడంలో. ఆ టైంలో నేనేం చేశానంటే 3 గంటలు కూర్చోవాలమ్మా! నీకింకా క్లారిటీ రావాలంటే, నాకింకా తెలుసుకోవాలి, నేనేంటో తెలుసుకోవాలంటే నువ్వు 40 డేస్ కంటిన్యూషన్ చేయాలన్నారు. అలా నేను 40 డేస్ కూడా ఇలాగే ఏదైతే నేను 2:00కి నేను నామం చేస్తానో, ఆ టైం 3 అవర్స్ కూడా నేను ఒక రూమ్‌లో వేసేసుకొని చీకటిగా అలా 3 అవర్స్ కూర్చోవడం, నేను ఏంటనేది చాలా క్లియారిటీగా నాకు మొత్తం పత్రి సార్ రావడం, నాకు పత్రి సార్ ఎవరో తెలీదు.
ఓన్లీ ఫోటోలోనే. కానీ అక్కడ ఆ ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు ఆయన వచ్చి పక్కన కూర్చోవడం, ఇవన్నీ చాలా మంది గురువులు రావడం, ఇవన్నీ కూడా నాకు చాలా అనుభూతులు. నేను ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయలేను. కానీ చాలా అనుభవాలన్నమాట. చాలా నాకు విపరీతమైన ఆనందం వచ్చేసేది. నేనెప్పుడూ బాబాను కూడా నేను చూసేదాన్ని యాక్చువల్‌గా. కానీ చూసినా గాని అంత గమనించుకోలే. అంటే వేరే వేరేగా ఉండేది కదా నా మైండ్ సెట్టు. దానివల్ల నేను చూసుకోలేకపోయాను. పెద్ద గమనించుకోలేకపోయేదాన్ని. అలాగే ఈ గురువులందరూ కనిపించడం, ఏవేవో చెప్పడం అలా 40 డేస్‌లో కూడా నాకు యాక్చువల్‌గా మాది వెజిటేరియన్ ఫ్యామిలీ కాదండి. నాన్ వెజ్ ఫ్యామిలీ. మేము చేపల చెరువులవి కూడా ఉన్నాయి మాకు. నేను ఏం చేశానంటే ఈ క్లాసెస్‌కెళ్ళిన 1 మంత్, 2 మంత్స్‌కే నేను చెప్పేసారు వాళ్ళు. మీరు వెజిటేరియన్ ఫుల్‌గా తీసుకోవాలి. చాలా తక్కువలెండి. భక్తి వల్ల నేను అసలు ఏ గిన్నెలకి ఆ గిన్నెలు వేరుగా ఉంచడం, అంతా కూడా చాలా పీక్ స్టేజ్‌లోనే ఉండేదాన్ని. అంత ఎక్కడ కలవనిచ్చేదాన్ని కాదు. చాలా నిష్టగా భక్తి అంటే కూడా నేను చాలా నియమంగా ఉండేదాన్ని. ఎవరిని కూడా ముట్టుకోనివ్వకుండా అన్నీ నేనే చేసుకోవడం అలాంటి టైప్‌లో ఉండేది. చాలా ఇదిగా. అలాంటి ఈయన ఇలా చెప్పారు. "మీరు వెజిటేరియన్ తీసుకోవాలి కంపల్సరీ" అన్నారు. అప్పుడు నేను ఒక క్లాస్‌కెళ్ళొచ్చిన తర్వాత నేను వెజిటేరియన్‌కి మారిపోవాలి కంపల్సరీ. ఇంకా అది కూడా అవసరం లేదు మనకని చెప్పి నేను ఇంటికొచ్చిన తర్వాత ఈయన అప్పటికి ఇంకా చేయట్లేదులెండి మెడిటేషను. ఈయన తెలుసుకున్నారు గానీ ఈయన చేయట్లా. నేను చెప్పాను ఇంటికొచ్చి. నాకు ఈ క్లాస్‌లో చాలా క్లారిటీ ఇచ్చేసారు వెజిటేరియన్ కోసం. ఈ రోజు నుంచి నేను ఇంట్లో చెయ్యను గాక చెయ్యను. మీరు ఏం జేస్తారో నాకనవసరం. ఇంట్లో అయితే మాత్రం మొత్తం అన్నీ నేను ఇవన్నీ క్లియర్ చేసేస్తాను. ఈ సామాన్లతో సహా నేను మొత్తం ఫుల్‌గా ఉండాలి అని చెప్పేసి మొత్తం ఏం చేశాను ఈయన్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే నాకు ఆయన వల్ల నాకు కూడా కొంచెం డిప్రెషన్ వచ్చేసిందండి. లైఫ్ అంటే. ఇందు గురించి ఈయన వెంటనే ఒప్పేసుకున్నారు. ఒప్పుకున్న వెంటనే నేను మొత్తం అంటే మా బాబు హాస్టల్‌లో ఉండేవాడులెండి. పాప కూడా మెడిటేషన్ చేస్తది. పాప కూడా భక్తి ఎక్కువ. అందు గురించి పెద్ద ప్రాబ్లమ్ ఉండేది కాదు. అయితే ఏం చేసాం మొత్తం గిన్నెలన్నీ మొత్తం ఇచ్చేసి మా దోబీ ఉంటే దోబీకి ఇచ్చేసి మొత్తం అన్నీని మళ్ళీ అన్నీ కొత్తయి తెచ్చేసుకున్నా. తెచ్చేసుకొని మొత్తం ఫుల్‌గా ఏంటి సాల్ట్ వాటర్ అయన్నీ పెట్టి క్లీన్ చేసుకోమన్నారు. మొత్తం క్లీన్ చేసి ఫుల్‌గా ఇంక మెడిటేషన్‌కి ఎలా ఉండాలో అలా సెట్ చేసుకున్నాను. మా హౌస్ అంతా. అలా సెట్ చేసుకొని అప్పుడు నేను 40 డేస్‌కి కూర్చోవడం మొదలుపెట్టానన్నమాట. 40 డేస్ కూర్చున్నప్పుడు అప్పుడు వెంటనే నాకు నా ఆల్రెడీ నేను తయారైపోయి ఉన్నట్టున్నాను. అందు గురించి నాకు వెంటనే కూడా విజన్స్ రావడం, ఇవన్నీ తెలియడం, పత్రి సార్ అసలు నేను చూడలేదు. చూడకపోయినా నాకు వచ్చి పక్కన ఎవరో వచ్చి వ్యక్తి కూర్చున్నట్టు అనిపిచ్చేది. అలా కూర్చోవడం అలాగే నాకు ఒక 40 డేస్‌కి చాలా అద్భుతమైన మిరాకిల్స్ చాలా మహత్యాలు నాకు జరిగినియి. జరిగిన తర్వాత ఇంక దీన్ని ఎట్టి పరిస్థితిలో వదలపెట్టకూడదు. నాకులాగే చాలా మందున్నారు. వాళ్ళందరూ గూడా ఏంటి భక్తి చేస్తున్నారు. కానీ ఎవరికీ క్లారిటీ లేదు. ఇంత క్లారిటీకి ఇంత అద్భుతంగా చాలా సులువుగా శ్వాస మీద ధ్యాస అనే ఒక్క దాంతోటే ఇంత లాగేశారు ఈయన. ఎంత అద్భుతంగా చెప్పారు. జగదీశ్వరి మేడం అంటే చాలా గ్రేట్ అండి. ఈస్ట్ గోదావరి మొత్తం లేడీస్‌ని తయారు చేసింది ఆ మేడమే. ఇక్కడ ఆడవాళ్ళంతా బయటకొచ్చింది ఆవిడ వల్లే మాట. మేము ఇంట్లో నుంచి బయటకి రావడం తెలీదు మాకసలు యాక్చువల్‌గా. ఏదో భక్తిలో ఉండడం తప్ప. ఆవిడ లాక్కొచ్చారన్నమాట మమ్మల్నందరిని కూడా. అలా ఈ మేడం కూడా ఇంత ఇదిగా ఉండి అసలంత బయటకి రాని ఆవిడ కూడా బయటకొచ్చి చెప్తున్నారంటే ఇందులో ఏదో ఉందని చెప్పి దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేయడం. అలాంటి టైంలో నేనేం చేశానంటే నాకు క్లారిటీ చాలా వరకు వచ్చేసింది. ఇంచుమించు 85% వచ్చేసిందండి. ఒక 15 కొంచెం ఉంటది కదా! డౌట్ అనేది ఇంకా అనేసి మనకు అనిపిస్తూ ఉంటది కదా! అలా వచ్చిన తర్వాత నేను ఈయన కూర్చోబెట్టాను. మీకు ఫుల్ క్లారిటీ రావాలి. మీకు తెలియాలి అని చెప్పేటప్పటికి ఈయన కూడా ఇద్దరం కూర్చునేవాళ్ళం. ఎప్పుడు నైట్ కూర్చునేవాళ్ళం. కూర్చునేటప్పటికి ఈయనకి కొన్ని రోజులకి టాబ్లెట్స్‌కి తగ్గంది ఈ సాధన చేయడం వల్ల ఈయనకి చాలా ఇంచుమించు 60% వరకు తగ్గిపోయిందండి. తగ్గి టాబ్లెట్స్ తగ్గించేసారు. తగ్గించేసి నాకసలు చక్కెర ధ్యానం కంటే కూడా ఇది చాలా బావుందసలు అనుకోండి. అంటే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండీ మనకి. చాలా ఎక్కువ వచ్చినా గాని అవి మళ్ళీ తగ్గడం, మళ్ళీ అలాగా క్లారిటీ వచ్చేసిందన్నమాట. క్లారిటీ వచ్చి ఎనర్జీ ఏంటనేది తెలిసింది ముందు మెయిను. ఎనర్జీ ఎలా వస్తదనేది అర్థమైందన్నమాట. అంటే థాట్‌లెస్ స్టేజ్. ఆలోచన రహిత స్థితిలో మాత్రమే మనం శక్తిని తీసుకోగలము అనే మనకి ఒక క్లారిటీ వచ్చేసింది. వచ్చి అప్పటినుంచి సాధన మొదలుపెట్టాం. నేను ఎప్పుడైతే 40 డేస్ అయిపోయిన తర్వాత, నేను ఇంత ఇబ్బందులు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజున ఇంత నిర్భయంగా, ఇంత అద్భుతంగా ఆవిడ అనుభవాలు చెప్పేవారు ఆ మేడం. జగదీశ్వరి మేడం ఆవిడ హస్బెండ్‌తో చాలా కష్టాలు పడ్డారు. ఆవిడ అనుభవాలన్నీ చెప్పేవారు. ఆవిడ క్లాసెస్ కూడా మేము చుట్టుపక్కల ఉంటే ఎళ్ళేవాళ్ళమాట. వెళ్ళినప్పుడు ఆవిడ అనుభవాలు చెప్పినప్పుడు నాకనిపిచ్చింది. ఓహో! ఇలా ఉన్నా గాని ఈవిడ ఇంత చక్కగా చెప్పేసుకుంటున్నారు పబ్లిక్‌గాను. మనం సిగ్గుపడి చెప్పం కదండీ! కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేం కదా!
కానీ ఎంత చక్కగా చెప్పుకుంటున్నారంటే ఎంత ఇది ఉంటే ఇది చెప్పుకుంటారు, ఎంత ఫలితం ఉంటే ఇది ఖచ్చితంగా చాలా అందరికీ తెలియాలనే ఒక జిజ్ఞాసతోటి నేను ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టానండి. 2006లో మొట్టమొదటి క్లాసు 2006లో నేను అంటే ఈ ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తూ మేము అపార్ట్మెంట్‌లో అది ఓన్ అలా ఉండేవాళ్ళం. అక్కడ ఉంటూ ఇది కన్‌స్ట్రక్ట్ చేసుకునేవాళ్ళం అప్పట్లో 2005లో. 2006 వచ్చిన తర్వాత అప్పుడు మొదలుపెట్టాం క్లాసెస్ మొదలుపెట్టి మొదటి నుంచి క్లాసు ఇంకా ఆ మేడంని ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చి ఆ మేడంతో క్లాస్ చెప్పించడం. ఆ మేడం క్లాస్ అందరిని పిలవడం. పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏంటనేది చెప్పడం, క్లారిటీ ఇవ్వడం. అలాగే మా అమ్మాయి కూడా చాలా బాగా సాధన చేసేది. అలాగే ఎంతోమంది వచ్చేవారు కాదు. ఎందుకంటే వెజిటేరియన్ తీసుకోవాలి కదండీ! అందు గురించి చాలామంది ఇబ్బంది పడేవారు. వెజిటేరియనా మేము తీసుకోలేము అలాగ ఇలాగ అంటూ. అలా ఎవరొస్తే వాళ్ళొస్తారు. నా పని నేను చేయాలని అప్పటి నుంచి సాధనా పరంగా అందరిని చేయడం, 40 డేస్ మెడిటేషన్స్ పెట్టడం. ఇలా ఎన్నో అనుభూతులు. మా అమ్మాయి కూడా చాలా బాగా చేసేదండి సాధన. అలా ఎలాగ పంపించాలి? ఈ సాధన అందరికీ తెలియచెప్పాలి. నాకింక అదే ఆలోచన. ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవ్వరైనా సరే తెలుసుకోవాలి ఇది. ఇదే అసలైంది. ఇప్పుడు దాకా భక్తిలోనే మునిగిపోయాం మనం. అసలు ఈ జ్ఞానం అనే పదానికే మనకేమీ తెలియకుండా జ్ఞానం అక్కడ భగవద్గీత చదివాం, భారతం చదివేవాళ్ళం, రామాయణం వినేవాళ్ళం, టీవీలో సినిమాలు చూసి అన్నీ తెలుసు. కానీ దేన్ని కూడా ఆచరించలేకపోవడం వల్లే కదా మనకింత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఈ సాధనలో మనం ఆచరణ అనేది మనకి బాగా అర్థమైంది. అంటే ప్రతీదీ కూడా ఎనర్జీ సిస్టమ్ తోటే మనం నడుస్తున్నాం. ఆ ఎనర్జీని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఇందులో బాగా అర్థమైంది కదా! మనం దీన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే జిజ్ఞాసతోటి అందరికీ చెప్పడం జరిగింది. అందరికీ చెప్తూ మేమేం చేసేదాన్నంటే అండి, ప్రతిరోజు 40 డేస్ క్లాసెస్ పెట్టేవాళ్ళం. పెట్టి మాకు తెలిసిందే మేము బుక్ చదవడం. ఇంకా శ్వాస మీద ధ్యాస. ఇదెలా చేయాలి? ఏంటి? అని చెప్పడం. అలా 40 డేస్ అన్ని చోట్ల పెట్టడం, అందరిని పెట్టడం. 1 డే క్లాసులు. అలాగే 3 డేస్ క్లాసెస్ అలా ఇంకా రెగ్యులర్‌గా ఇంకా జరుగుతూనే ఉండేయండి. ఆ టైంలో నాకింకా చాలా ఇంకా మా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయిందన్నమాటండి. ఇంకా. అలాంటి టైంలో నేను ఒక 1 ఇయర్ పెట్టిన తర్వాత అప్పుడు పత్రి సార్‌కి ఎవరో ఒకాయన పత్రి సార్ క్లాస్ పెట్టాలి. కాకినాడలో అప్పటిదాకా క్లాసెస్ పెట్టలేదంటలెండి. ఏదో చిన్నగా పెట్టారంట. భారీగా పెట్టాలని ఒకాయన ప్లాన్ చేసుకొని వచ్చారు. వచ్చి ఇంకిక్కడ ఎవరు బాగా చేస్తున్నారని చూసి చెక్ చేసుకొని, మేము చేస్తున్నాం అని చెప్పేసి మా దగ్గరికొచ్చారు. వచ్చి "అమ్మ మనం క్లాస్ పెట్టాలిక్కడ సార్‌ది. మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు కదా! చాలా బాగా చేస్తున్నారని అందరూ చెప్తున్నారు మీ గురించి. మీరు మాకు కొంచెం సహకరించాలి. మీ ద్వారానే మీరే పెట్టించాలి. మీరే చేయాలి అన్నీ" అని అడిగారండి. అడిగితే మరి పెద్ద క్లాస్ అంటే కొంచెం ఎక్కువ ఇంటెన్షన్ పెట్టాలి. అంత ఇది మనం చేయగలమా? కానీ ఆయన చూడాలన్నారు. అప్పటికే మేమేం చేసామంటే అండి సామర్లకోట ఎళ్ళాం. సామర్లకోటకి సారొచ్చారు. సారొచ్చినప్పుడు అంతగా ఒక 6 మంత్స్ బ్యాక్ వెళ్ళామాట. వెళ్ళి సార్‌ని మామూలుగా ఇలా దూరంగా ఉన్నాను. దూరంగా ఉంటే సార్ ఇలా పిలిచారు. చెయ్యి పెట్టి ఇలా అన్నారు. నేనెవరో తెలియకపోయినా ఇలా పిలిచారు. పిలిచి పక్కకు కూర్చోబెట్టుకొని మాట్లాడి "నువ్వు ఏంటి? ఏం చేస్తున్నారు? ఎలా ఉంది?" అన్నీ అడిగారు. ఏంటి తెలిసిన వ్యక్తిలాగా. అసలాయన నేను చూడలేదు. అదే ఫస్ట్ టైమ్ చూడడం. అలాగే మా అమ్మాయిని కూర్చోబెట్టుకొని, అలా మా వారు అలా ఫోటోలు తీసుకోవడం. అసలు ఇంక ఆయన చూసేటప్పటికి నాకు లోపల నుంచి ఒక విధమైన ఒక షిరిడీ సాయి మా వారికి షిరిడీ సాయినాథ్‌లాగే కనిపించారు. ఆయనలాగే బాబా గారిలాగే నాకు కూడా అలాగే. అబ్బా! ఎంత చక్కగా అసలు గురువులంటే ఇలా ఉంటారా? అన్న ఫీలింగ్ అంటే ఎంతో మందిని గురువులు చూసాం మేము. గురువులందరూ కూడా ఒక పక్కకే పెట్టి ఉంచారు కదా! మనల్ని. చాలా గురువుల దగ్గరికెళ్ళాం. కల్కి భగవాన్‌కెళ్ళాం. ప్లస్ స్వామీజీలకెళ్ళాం. ఇక్కడ దేవి భాగవతం చెప్పే ఆయన పెద్ద గురువండి. ఆయన దగ్గరికెళ్ళాం. ఈ గురువులంతా కూడా ఎక్కడో ఉంటే వాళ్ళెక్కడో ఉంటే మనం ఎక్కడో ఉంటున్నాం. అలాంటి స్థితిలో మనం అలా అలా ఉన్న వ్యక్తి ఈయన ఏంటి ఇంత అద్భుతంగా మనల్ని దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి, ఇంత అద్భుతంగా మనల్ని చూస్తున్నారు. ఇంత ఆనందంగా మనల్ని ఉంచుతున్నారంటే అసలు ఇంకా ఈ గురువునికి మించిన గురువు భూమి మీద లేడు. ఇక్కడ లేరు అన్నంత హ్యాపీనెస్ లోపల నుంచి ఒక విధమైన ఆనందం అండి. ఇంకా మొత్తం ఇంకా ఒక ఎనర్జీ పాయింట్ ఎలా ఉంటది? ఎనర్జీ అంటే ఎలా ఉంటది? అలా వచ్చేసిద్ది లోపల నుంచి ఆయన కళ్ళలోకెళ్ళి పెట్టి చూడడం. అలా చూస్తూ అలాగా ఇంక అప్పటికి ఇంక సరెండర్ అయిపోయాం ఆయనకి. ఇంకా చాలా ఇంక ఈయన్ని వదిలేది లేదు. ఇదే మన జీవితం అంటే ఇదే. ఇంక వేరే ఏమీ లేదు. ఈ ధ్యానం తప్ప ఇదే. నేనొచ్చిందే ఇందుకు అని చాలా వరకు అప్పటికే చాలా క్లారిటీగా నాకర్థమైంది. కానీ అప్పటికి ఇంక సారు నా దగ్గర నాకు ఇలా అన్నీ చూసి నన్ను ఇలా మాట్లాడేటప్పటికి అన్ని వివరాలు తెలుసుకొని నేనేం చేస్తున్నాను, ఎలా వచ్చాను, నా అనుభవం కూడా అడిగారు. "నువ్వెలా వచ్చావు?" అని అడిగారు. అడిగితే నేనేదో సింపుల్‌గా చెప్పాను.
చెప్పిందన్నా వినడం, ఇవన్నీ చేయడంలో నాకు చాలా అనిపిచ్చింది. ఓహో! అంటే గురువంటే ఇంత అద్భుతంగా ఉంటారా? ఇంత చక్కగా మనతో మాట్లాడతారా? ఏ గురువుతోటి నేనిలా మాట్లాడడం ఎరగనే ఇప్పటిదాకా. ఇంతమంది గురువులకి నేను కలిసాను గానీ, అనుకుని ఇంకా ఒక గురువంటే ఒక భక్తి భావం నాకొచ్చేసింది. వచ్చేసి మళ్ళీ ఇంకొకటేంటంటే, ఆయన అదే క్లాస్‌లో నేనిలా గురువు, గురువు అనుకుంటుంటే, అదే క్లాస్‌లో ఇక్కడెవరు గురువులు లేరు. అందరం గురువులమే. మనమంతా మాస్టర్‌లం, దేవుళ్ళం అని చెప్పేటప్పటికి అసలు గురువులు లేరంటున్నారు. ఈయన ఇంత అద్భుతంగా చెప్పి గురువులు లేరంటున్నారు. ఇది ఇంకా విచిత్రం కదా! అనేసి ఇంకా షాక్ అయిపోయానమాట. ఇంకా అబ్బబ్బే! మనం అందరం ఇంక గురువులంటున్నారంటే ఇంక ఎంత మహా ఇది ఈయనకి. అసలే అందరిని ఇంకా ఆయనలా తయారు చేయడానికొచ్చిన మహానుభావుడు అనుకుని ఇంకా సరెండర్ అయిపోయాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఒక 2, 3 మంత్స్‌కి ఇలా సార్ క్లాస్ అన్నారు. సార్ క్లాస్ పెట్టాలంటే నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఎలాగైనా చేసేయాలి, ఎలాగైనా చేసేయాలి. ఇంకా అంటే మా వారేమో కొంచెం అది చాలా పెద్ద ప్రాజెక్ట్. మనం చాలా వర్క్ చేయాలి. చాలా పెద్ద వర్కు. అది ఇంటెన్షన్ బాగా పెట్టాలి. అది వీళ్ళెక్కడో వైజాగ్‌లో ఉంటారు. ఆయనొచ్చి ఇక్కడ చేసేదేముండదు. మనమే చేసుకోవాలి మొత్తం అంతా అనన్నారు. ఎలాగైనా నాకు కుదరదు. నాకు చేయాల్సిందే అని పట్టుబట్టాను. పట్టుబడితే ఒకరోజు ఆయన మార్నింగు ధ్యానంలో కూర్చున్నారండి. ధ్యానంలో కూర్చుంటే ఆయనకి నన్ను డిస్కస్ చేస్తున్నారు నాతోటి డిస్కషను. ఎందుకంటే అది పెట్టాలా? వద్దా? అనే డిస్కషన్‌లో ఉన్నారాయన. ఉంటే ఆయనకేమైందంటే అండి కూర్చుంటే ధ్యానంలో హాల్ ఉంటది. హాల్‌లో కూర్చున్నారు. కూర్చుంటే రమణ మహర్షి ఇలా తిరిగేస్తున్నారంట ఆయన ముందు ధ్యానంలో ఉండగానే. అటు, ఇటు, ఇటు, ఇటు తెగ తిరిగేస్తున్నారంట. తిరిగేస్తుంటే ఈయనేంటి ఇలా తిరిగేస్తున్నారు? ఈయనేంటి ఇలా తిరుగుతున్నారని ఆయన అనుకుంటూ ఉంటుంటే, ఈలోపు ఆయనకేమైందంటే అండి విజను ఒక స్కూల్ ఉంటదండి. గాంధీ స్కూల్. గాంధీ గారు కూడా తిరుగుతున్నారట ఆ పక్క నుంచి. ఇలా తిరుగుతుంటే ఏంటి ఈళ్ళిద్దరూ ఇలా తిరుగుతున్నారేంటబ్బా అని చూసేటప్పటికి తర్వాత గాంధీ మున్సిపల్ హై స్కూల్ మాటండి అది. క్లాస్ పెట్టడానికి మాకున్న ప్లేసు. అది అసల ఆలోచించలే. ఆ ప్లేస్ గురించి కూడా మేము అనుకోలేదు. అలా బయటకొచ్చిన తర్వాత గాంధీ మున్సిపల్ హై స్కూల్‌లో పెట్టాలి అని ఆమెకి విజన్ అనిపిచ్చేసింది. వచ్చేసింది. వచ్చి క్లాస్ పెడదాం మనం. మున్సిపల్ హై స్కూల్ అయితే చాలా బావుంటది. అది చాలా పెద్ద గ్రౌండు. ఎక్కువ మంది ఈ చుట్టుపక్కల అంటే ఈస్ట్ గోదావరి అప్పుడు ఈస్ట్, వెస్ట్ అని ఉండేది. ఈస్ట్ గోదావరిలో చాలా మందొస్తారు మనకి. అందు గురించి అక్కడే పెట్టడం మనం బావుంటుందని చెప్పడం. అలా మేము ఆయన క్లాస్ మొట్టమొదటి 2007లోనే 6లో మేము ధ్యానంలోకి రావడం 2007లో సార్‌ది మెగా క్లాస్ మాట. చాలా పెద్ద 2500 మంది ఇంచుమించు 3000 దగ్గర దగ్గర వచ్చారండి ఆ క్లాస్‌కి. సార్ క్లాస్. సార్ క్లాస్ పెద్ద క్లాస్ పెట్టడం. అప్పుడు సార్ ఇంక మా ఇంటికి రావడం, మా ఇంట్లో అప్పటి నుంచి ఇంక మా ఇంటికి రావడం, మా ఇంట్లో ఉండడం. ఇక్కడి నుంచి క్లాస్‌కెళ్ళడం. అక్కడ క్లాస్‌లో మళ్ళీ ఆయనతో పాటు మేము హైదరాబాద్ వెళ్ళిపోయామటండి. ఏంటంటే అప్పుడు ఆ పక్కనే మేము క్లాసెస్ బాగా ఇంట్రెస్ట్ కదా! న్యూటన్ సార్ క్లాస్ ఉంది. థర్డ్ డేలో. ఆయనొచ్చిన మూడో రోజున ఎప్పుడో మాకు న్యూటన్ సార్ క్లాసెస్ బుక్ చేసుకున్నాం. రవికుమార్‌దో ఎవరిదో మొత్తం మీద న్యూటన్ సార్‌దే అనుకున్నాను. క్లాసెస్ ఏవో పెట్టుకున్నాం. ఆ క్లాసెస్‌కెళ్ళాలంటే ఆయనతో పాటు మేము ట్రైన్‌లో ట్రావెల్ చేయడం. అలా ఇంక మామూలు అనుభూతులు కాదండి. ఇంక పత్రి సార్‌తో అయితే చాలా అద్భుతమైన అనుభూతులు, ఆనందకరమైన అనుభూతులు. ఆ అనుభూతులతో ఆయనతో మేము హైదరాబాద్ ఎళ్లి, ఇక్కడ క్లాస్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడున్నారు. వచ్చి మళ్ళీ అన్నీ మాట్లాడేవారుమాట. ఏంటి ఇలా ఉంది? ఎలా చేస్తున్నారు? అన్నీ వివరాలు అడిగేవారు. ఇలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని. అప్పుడు ఇంకా ఆయనొచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా మారిపోయిందన్నమాట. మా లైఫ్ ఇంకా మారిపోయింది. మా ఇంటికొచ్చి వెళ్ళిన తర్వాత, ఇక్కడ పెద్ద క్లాస్ పెట్టిన తర్వాత, ఇంకా అన్ని చోట్ల చెప్పాలి. అలాగే జగదీశ్వరి మేడం కూడా వస్తూ ఉండేవారండి మా ఇంటికి. అలా వచ్చినప్పుడు ఆ మేడం కూడా "ఈ ఏరియా అంతా మీరు ఈ చుట్టుపక్కల ఏమీ లేవమ్మా పెద్దగాను. మీరే చూడాలి. ఇవన్నీని మీరే చేయాలి" అనేవారు. అప్పుడు ఇంక మేము ఒక టీమ్ వర్క్ లాగా మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. టీమ్ వర్క్ అంటే మేమందరం కూడా అప్పటికి నాకు కొంతమంది మాత్రమే వచ్చేవారు. ఎక్కువ మంది పెద్ద ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. చూపకపోయినా గానీ నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. నేను ఒక్కదాన్నే నేను చెయ్యాలి. ఒక్కదాన్నే అనుకునేదాన్ని కాదు. అందరూ ఉండాలి అనుకునేదాన్ని. ఎవరొచ్చినా రాకపోయినా నా పని మాత్రం నేను ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా దుఃఖంతో బాధపడకూడదు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. ఎందుకు ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయనేది ఎవరికీ తెలీదు. ప్రతి ఒక్కళ్ళలోనూ మరణ భయమే. మా వారికైతే ప్రతిరోజు నైట్ మరణ భయమే. ప్రతిరోజు రాత్రి 12 గంటలకి ఇంకా పడుకునేవారు కాదండి. ఆ మరణ భయం. అంటే నేను చనిపోతే ఏమైపోతుంది? ఎలాగా? అని ఆలోచిస్తూ ఉండారు. అలా ప్రతి ఒక్కళ్ళకి ఈ మరణ భయంతోటి ఈళ్ళెందుకు ఇంత బాధపడుతున్నారు? ఇంత అద్భుతం ఇందులో మనం తెలుసుకోగలిగాం. వితిన్ ఇంచుమించు ఒక 7, 8 మంత్స్‌లో నేను తెలుసుకోగలిగాను. 5 సంవత్సరాల నుంచి నేను 5 ఇయర్స్ నుంచి ఎంత ప్రయత్నించినా నేను ఎన్ని చోట్లకెళ్ళినా నేను తెలుసుకోలేకపోయాను. ఇందులోకి రాగానే నాకు ఒక 3 మంత్స్‌లోనే నాకు చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఇలాగ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ఇదేంటనేది అందరికీ అర్థం కావాలనే విధితోటి మేము ఈ చుట్టుపక్కలంతా కూడా ధ్యాన గ్రామీణం, ధ్యాన విద్యార్థి ఇలాగ ఒక ప్రాజెక్టులా పెట్టుకుని 108 గ్రామాలు మేము తీసుకోవడం. మేడం ద్వారా 108 గ్రామాలు మేము అన్నీ సెట్ చేసుకోవడం. అవన్నీ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి పంచాయతీ ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగి, ఆ పంచాయతీ ఆఫీస్ వాళ్ళని అడిగి ఒక టెంపుల్ గాని, లేకపోతే ఆఫీస్ దగ్గర గాని వాళ్ళందరిని పిలిచి ఇలాగా శ్వాస మీద సార్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ మార్పంతా మటండి. అప్పటిదాకా కొంచెం సాధనా పరంగా ఇంట్లో ఉండడం, ఓన్లీ క్లాసెస్ పెట్టడం. హాఫ్ డే క్లాసెసే, వన్ డే క్లాసెస్ కూడా పెట్టేవాళ్ళం కాదు. హాఫ్ డే క్లాసెస్. తర్వాత సార్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వన్ డేలు మొదలు పెట్టేసామటండి. ఒకే ఒక వన్ డే పెట్టాం ఫస్టు. తర్వాత నుంచి ఇంక వన్ డేలు మొదలుపెట్టాం. 10-5 ఇక్కడ ఏరియాల వారీగా పెట్టేవాళ్ళమటండి. ఇక్కడెక్కడ పెడితే మళ్ళీ మెయిన్ రోడ్‌లో ఒకసారి, అలా వేరే చోట కళ్యాణ మండపాలు తీసుకుని అన్నీ మూడేసి రోజులు క్లాసులు, వన్ డే క్లాసులు, సేతు విజ్ఞానం ఇంకా ఒకటి కాదండి. రెగ్యులారిటీ ఇంక ప్రతి నిమిషం ఇంక ఇదే ధ్యాసలో ఉండేవాళ్ళమటండి. ఎప్పుడైతే ఇంక ఇలా చేస్తున్నామో, ఇలా 108 గ్రామాలు పెట్టుకున్నాం. 108 గ్రామాలు పెట్టుకున్నప్పుడు 108 గ్రామాలకి కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా తిరగాలి. అప్పటికే మా మేడము గొల్లల మావిడాడండి వాళ్ళ అత్తగారిది. మేడం వాళ్ళ అమ్మగారు వాళ్ళది గొల్లల మావిడ. గొల్లల మావిడాడులో కూడా ఆవిడకి తయారు చేశారు కొంతమందిని. తయారు చేసి వాళ్ళొక్కళ్ళే సాక్రిఫైస్‌గా ఒక సైట్, వాళ్ళ ఓన్ సైట్‌లో వాళ్ళు పెద్ద మెగా పిరమిడ్ కట్టడం. ఆ తర్వాతేమో మళ్ళీ మండపేటలో ఒక పిరమిడ్ కట్టడం. మళ్ళీ ఆ పిరమిడ్ ఓపెనింగ్‌లకి పత్రి సార్ వచ్చారన్నమాట. వచ్చినోడు మళ్ళీ ఎప్పుడొచ్చినా సరే, ఇటువైపు ఎప్పుడొచ్చినా, ఎక్కడికొచ్చినా మా ఇంటికి మాత్రం కంపల్సరీ వచ్చి వెళ్ళేవారన్నమాటండి. ఒక నైట్ అన్నా ఉండేవారు. ఉండి వెళ్ళేవారు. అలా అలాంటి అలా 108 గ్రామాల్లో చేస్తూ, మేము ప్రతి గ్రామానికి వెళ్ళేవాళ్ళమండి. ప్రొద్దుట ఏం చేసేవాళ్ళం, ఈయన కారిచ్చేవారు, డ్రైవర్‌నిచ్చేవారు. ఒక ఐదుగురం మాత్రం చాలా బాగా ఇంటెన్షన్‌గా ఒక 6, 7 మందిలండి. ఐదుగురు కాదు, 6, 7 మంది దాకా మేము బాగా నాలాగే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపేవారు. ఇంట్రెస్ట్ చూపి నాతో రావడానికి, మనం ఏదైనా సరే ఈ పత్రి సార్‌ని చూసిన తర్వాత వాళ్ళకి కూడా ఒక ఇంటెన్షన్ వచ్చేసింది. ఇది అందరికీ తెలియచేయాలి. మనం ఎంత ఇబ్బందుల్లో కదా! మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఈ రోజున ఇంత ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందాన్ని మనం 10 మందికి పంచిపెట్టాలంటే, మనం ఈ పని చేయడానికి వచ్చామేమోనండి. మనం ఇదే చేద్దాం. మనం ఇలాగే తిరుగుదాం. మీరు ఏదంటే అది అనేవారు. అలా వాళ్ళందరం మేమందరం కలిసి చాలా చక్కగా ఏంటంటే 108 గ్రామాలు ఒక టార్గెట్ పెట్టుకునేవాళ్ళమండి. ఎక్కడికే ఏ ఊరు ఎప్పుడెప్పుడు ఎళ్ళాలని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. చూసుకొని ఊర్లు ఎళ్ళడం, అక్కడ వాళ్ళందరిని అడగడం. పంచాయతీ ఆఫీస్‌లో గాని ఎక్కడైనా సరే. అక్కడ అడిగి వాళ్ళ ఒక ప్లేస్ తీసుకోవడం, అక్కడ క్లాసెస్ చెప్పడం. అలాగా ఇంకా జీవితంలో ఇంకా అసలే మార్పనేది మామూలుగా రాలేదండి. అలాగే మా అనుభవాలైతే మా అమ్మాయికైతే ఆహ్, ఏమైందంటే ఇక్కడ మేము ఈ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం కదండీ! హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు ఈయన పిరమిడ్ కడతాను, అప్పటికే కన్‌స్ట్రక్షన్ చాలా వరకు అయిపోయింది. పిరమిడ్ కడతానంటే నేను ఒప్పుకోలేదండి ఫస్టు. ఈయన నాకు తెలీదు కదా! అప్పుడు. తెలియక ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడేమో ఈయన నేను ఈ కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. ఇల్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేసామండి, ఇది చాలా పెద్ద హౌస్‌లెండి ఇప్పుడున్న హౌసు. ఇంత పెద్ద హౌస్ మాకు అవసరం లేదు. అది కొంచెం అపార్ట్‌మెంట్ బానే ఉంటది. అందరం ఉందాం. మేము ముగ్గురమే కదా! ఇది రెంట్‌కి ఇచ్చేసామండి. ఇది ఇచ్చేసి ఆఫీస్‌కిచ్చేసాం. ఆఫీస్‌కిచ్చేస్తే ఆఫీసు 30,000 వచ్చేది. ఆ ఆఫీసు ఉందండి ఇందులో. ఉంటే సర్లే అలా ఉంది కదా! అలా మేము అపార్ట్‌మెంట్‌లోనే ఉండేవాళ్ళం. అక్కడ అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు కదండీ! ఇక్కడ కట్టడం పిరమిడ్ ఇంటి మీద. అప్పుడేం చేశానంటే, నాకు ఇలాగా ఈ వర్క్ చేస్తూ ఇంక ఇదే ధ్యాస ఇంక. ఊర్లు చెప్పడం, ఏ ఊరు చెప్తున్నావు, ఎక్కడ చెప్తున్నావు, 108 గ్రామాలకి ఎన్ని గ్రామాలయినియి, ఇలాగ అనుకుంటూ, ఇలాగ చేసుకుంటూ ఉంటున్న టైంలో నాకు పిరమిడ్ కట్టాలి అని ఆలోచనొచ్చింది. ఎక్కడైనా సరే ఒక సెంటర్ కావాలి, ఒక పిరమిడ్ కట్టాలి అని ఆలోచనొచ్చింది. ఆలోచనొచ్చి నాకు సెంటర్ కావాలి, మళ్ళీ మనం అక్కడ ఇక్కడ చేస్తున్నాం, ఇవన్నీ కాదు, మనకు సెంటర్ కావాలి. కంపల్సరీ ఇక్కడ ఒక పెద్ద సెంటర్ రన్ అవ్వాలి కాకినాడ. ఈ చుట్టుపక్కలంతా ఇలా చేస్తున్నాం కాబట్టి మనకి సెంటర్ కావాలని నేను మా వారిని అడగడం. ఆయనేమో వచ్చేటప్పటికి మర్నాడు మార్నింగ్ లేచి ఆ అమ్మాయి చెప్పింది. అది కల్లాగా వచ్చిందండి. విజన్ కాదు, కల్లాగా వచ్చింది. వస్తే నాకు ఇలా వచ్చింది మమ్మీ, ఈ ఇంటి మీద పిరమిడ్ కట్టినట్టు ఇక్కడ మొత్తం అందరూ పైనుంచి ఆకాశం నుంచి వస్తున్నారు మాస్టర్స్ అంతాను. నాకు పత్రి సార్ కనిపించారు అని చెప్పింది. చెప్తే నేనన్నాను, నీకు అన్నీ అలాగే వస్తాయిలే, ఏం కాదులే, అక్కడ కొనేసాం కదా మనం, అక్కడ కట్టేస్తాం. ఇక్కడ ఇక్కడ కాదు, అక్కడ పెద్దది, ఇది చిన్నది మనకి, ఇక్కడ కుదరదు అని చెప్పేసి నేను అనడం జరిగిందండి. అయితే నేను ఏంటి నేను మళ్ళీ తనకు అన్నాను గానీ, మళ్ళీ ఆలోచించేదాన్ని. ఇదేంటి దీని మీద రావడం ఏంటి? మనం ఇక్కడ ఇక్కడ పెద్ద హాల్ కట్టాలి. ఇదంతా అనుకుంటున్నాం కదా!
మళ్ళీ ఇక్కడ రావడం ఏంటి పిరమిడ్ కోసం అని చెప్పి మళ్ళీ ఆలోచించాను. ఆలోచించేటప్పటికి మళ్ళీ ఎలా తిరిగిందో మలుపు తిరిగింది. నాకే తెలియదు మాట అండి. అప్పుడు మాకేమనిపించిందంటే ఈ ఇంటి మీదే కట్టాలనే ఒక ఆలోచన వచ్చేసింది. అవి కొంచెం పిరమిడ్లు చిన్నగా వస్తున్నాయండి. కొంచెం హాల్ కూడా చిన్నగా వస్తుంది. అది మరీ చిన్న సైట్ తీసుకున్నాం. ఇది 18/18 వస్తుంది. ఇది ఏంటి ఇదే పెద్దగా వస్తుంది, అదే చిన్నగా వస్తుంది, ఎంత పని పెట్టుకుని మనం ఇది చిన్నగా అయిపోతుంది, ఇంకా పెద్దది కావాలి, ఇంత చిన్నది సరిపోదు కదా మనకి అన్న ఆలోచనలో నేను ఏం చేశానంటే మళ్ళీ నాకు కుదరదు అని చెప్పి ఇక్కడే కట్టాలని అప్పటికప్పుడు వితిన్ ఒక 15 days లో మేము డిసైడ్ అయిపోయామండి. అక్కడ అన్ని ప్లాన్ ఏం చేస్తాం, ప్లాన్ అప్రూవల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వితిన్ 15 days లో మా అమ్మాయికి ఎలా అయితే వచ్చిందో విజన్, ఆ విజన్ ప్రకారమే ఇక్కడ పిరమిడ్ కట్టడం జరిగిందండి. 2008లో పిరమిడ్ కట్టడం. పిరమిడ్ పైన 18/18 అండి. ఆ పిరమిడ్కి సార్ ఓపెనింగ్కి రావడం ఎంత అద్భుతంగా అంటే 2000 మంది. ఇదే పెద్ద గ్రౌండ్ ఉండేదండి ఎదర మాకు. ఆ గ్రౌండ్ లో మొత్తం అందరిని, ఈ ఏరియా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరిని పిలవడం. 2000 మందితో అద్భుతమైన క్లాస్ జరిగిందండి ఈ ఏరియాలో. అసలు అలా మమ్మల్ని ప్రతి నిమిషం కూడా అంతా ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన అలాగే నడిపిస్తూ ఉన్నారండి. ఎంత చక్కగా అంటే ఇంకా ప్రతిదీ మాకు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పటికీ అంతే. అలాగే మేము 2009 నుంచి తూర్పుగోదావరి ధ్యాన వైభవం అని, ఇవిడు ధ్యాన వైభవం కదండి మేడం బుక్, జగదీశ్వరి మేడం బుక్. మేము అంతా వర్క్ ఆవిడ ఇంటెన్షన్ తోటే ఎక్కువ చేసేవాళ్ళం అండి. ఆవిడ సజెషన్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. ఎందుకంటే ఆవిడ బాగా అన్ని చేస్తూ ఉండేవారు. ఆవిడ అదే పని ప్రచారమే ఎక్కువ ధ్యేయంగా ఆవిడ పెట్టుకునేవారు అన్నమాట. ఆవిడ ప్రచార మార్గంలోనే మేము నడవాలని ఆవిడ సలహాలతోటి ఎక్కువ నడిచేవాళ్ళం. ఆవిడ ధ్యాన వైభవం బుక్ ఉండేది కదా, ఆ బుక్ ద్వారా ఆవిడ ఏం చేస్తారంటే అమ్మ బుక్ రన్ చేస్తున్నాం కానీ ఇంకా ఇంకా తెలియచేయాలి. పాంప్లెట్లు అవి చాలా వేసి అందరికీ పంచిపెట్టేవాళ్ళం. అందరికీ తెలియాలి, ఇంకా ఎవరికి తెలియదు అప్పట్లో. ఇప్పుడంటే పిఎంసి వచ్చేసి ఫుల్ అయిపోయిందండి. అంతకుముందు కూడా మేము సీడీలు అవి వేయించేవాళ్ళం. స్పిరిచువల్ రియాలిటీ సీడీలు ఉండేవి కదండి. ఆ సీడీలు ఏం చేస్తుందానంటే ఇన్ని సీడీలు తీసేసుకుని అవి అందరికి పంపించేవాళ్ళం. ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ ఆ స్పిరిచువల్ రియాలిటీ సీడీస్ ప్రతి ఒక్కళ్ళు, కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా. మళ్ళీ మేము టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళం కదండి. అలాగే పంచాయతీ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళం. పంచాయతీ ఆఫీసుల్లోనూ అక్కడ కూడా వాళ్ళకి చూపించేవాళ్ళు అన్నమాట. ఇది పెట్టి ఒక టీవీ పెట్టి ఎవరైనా అరేంజ్మెంట్స్ అన్ని ఉంటే కనుక టీవీ పెట్టి ఆ స్పిరిచువల్ రియాలిటీ సినిమా చూపించి వాళ్ళకి చెప్పేసి వచ్చేవాళ్ళు అన్నమాట. అలా ఇవన్నీ ఆ స్పిరిచువల్ రియాలిటీ సీడీలు ఇవ్వడం, ఇవన్నీ చేయడం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆవిడ ధ్యాన వైభవం బుక్ ఉంది కదండి. ఆ బుక్ ఏం చేస్తారంటే ఆవిడ బుక్ పేరుతోటి మాది అప్పటికి పేపర్ ఉందిలేండి, పంచాయతీరాజ్ ఎక్స్ప్రెస్. మాకు పేపర్ ఉండేది, మా బావగారు చేసేవారు పంచాయతీరాజ్ ఎక్స్ప్రెస్. ఆ పేపర్ చేస్తుంటే ఆవిడ అన్నారు మీది పంచాయతీరాజ్ ఎక్స్ప్రెస్ లో ఈస్ట్ గోదావరి పేపర్లోను టీవీల్లోనూ మన ప్రోగ్రామ్స్ అన్ని వస్తూ ఉండే, నిరంతరం ప్రచారమే. ఇంకా యూసిసి మాది కాకినాడ యూసిసికి యాడ్ ఇచ్చేవాళ్ళం. ఇంకా అన్ని జరుగుతూ ఉండేమాట. ప్రచారం ఎలా చేయాలో అలాగే చేస్తూనే ఉండేవాళ్ళం. ఇంకా అదే పని నిరంతరం. అలా చేస్తున్న టైంలో ఆవిడ అన్నారు మీకు పేపర్ ఉంది కదమ్మా, పంచాయతీరాజ్ ఎక్స్ప్రెస్ లో పేపర్లో వేసి వాళ్ళు అన్నమాట ప్రతి క్లాసు. వేసి ఒక మ్యాటర్ వేసి ఆ పేపర్ కూడా అన్ని చోట్లకి వెళ్తుంది. చుట్టుపక్కల అంతా రమణీపేట ఇదంటే కాకినాడ అంటే చాలా పెద్దదిలేండి, 2 divisions కదా, చాలా పెద్ద ఏరియా. అన్ని ఆఫీసులకి గ్రంథాలయాలకి అన్నిటికీ వెళ్తుంది ఈ పేపర్ పంచాయతీరాజ్ ఎక్స్ప్రెస్. ఆ పేపర్ని ఏం చేస్తాం, ఆ పేపర్ వెళ్తుంది కదమ్మా మీరు పేపర్ కూడా మీ పేపర్ ఇలా కాదు, ఇంకా ప్రచారం జరగాలంటే ఓన్లీ మన దాని మీద వేయాలి అని అన్నారు ఆవిడ. అంటే అప్పుడు సర్లే మేడం వేసేద్దాం అని చెప్పి ఇంకా 2008 నుంచి ఇంచుమించు ఈ పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత పేపర్ స్టార్ట్ చేస్తాం. తూర్పుగోదావరి ధ్యాన వైభవం అనే పేపర్ మీద పేరు పెట్టి 2 పేజీలు ఉంటాయండి. అదంటే మాకు పోస్టల్ అథారిటీస్ తోటి ఉంటుంది ఆ పేపర్, ఎక్కడికైనా పంపించవచ్చు అనమాట. అలా ఆ పేపర్ ఏం చేస్తామంటే ఆ పేపర్లో ప్రతి నెల ఇన్ని వేల పేపర్లని వేయడం. మొత్తం తిరుపతి, చిత్తూరు అన్ని అన్ని ఏరియాలకి కూడా మా గుర్మస్తాలు ఉండేవారు, వర్కర్స్ ఉండేవారు. వాళ్ళతో స్టాంపింగ్ పెట్టించేసి పోస్టల్ మొత్తం ఇంకా ఫుల్ ప్రచారం అన్నమాట అండి. ఇక్కడ కాకుండా ఈ చుట్టుపక్కల మేము పట్టుకెళ్ళినప్పుడు పాంప్లెట్లు కాకుండా అప్పుడు పాంప్లెట్లు తగ్గించేసేవాళ్ళు అన్నమాట, పేపర్లు ఇచ్చేసేవాళ్ళు. పేపర్ అంటే పెద్దగా ఉంటుంది కదా, అందరూ చాలా హ్యాపీగా అందులో గౌతమ్ బుద్ధుడు సబ్జెక్టు, పత్రిసార్ సబ్జెక్టు, ఎవరేం వర్కులు చేశారు, అలాగే ఈస్ట్ వెస్ట్ మాస్టర్స్ ఇవన్నీ మొత్తం దాంట్లో అంతా కూడా ఇంటెన్షన్ అంతా ఇచ్చి ఆ పేపర్ క్లారిటీగా అందరికి ఇవ్వడం జరిగేదండి. అలా అందరికీ చేస్తూనే ఉన్నాం. అలా ధ్యాన ప్రచారం ఎలా చేయాలో అలా చేస్తూనే నిరంతరంగా ఇదే పని. ఎప్పుడైతే ఇక్కడ ఈ పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత 2000 మంది ఇక్కడ రావడం,
అలా ప్రతిదీ కూడా అన్ని మహత్యాలన్నమాట అండి. మా అమ్మాయికి విజన్స్ బాగా వచ్చాయి, మా వారికి విజన్స్, మా అబ్బాయి కూడా బాగా చేస్తాడు మెడిటేషన్. ఇంక అందరం ఇంక ఇదే పని మాట అండి, ఇంక వేరే ఉండేది కాదు. ఎవరైనా నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇక్కడ క్లాస్ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. యాక్చువల్గా నేను ఒకటే థాట్ పెట్టుకునేదాన్ని, నాకు క్లాసులు ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్స్ నాకు అంటే కొంచెం రిలేటివ్స్ అది ఎక్కువ అండి మాకు ఫ్యామిలీ పరంగా. నాకు ఏది రాకూడదు అంటే ఆ ఫ్యామిలీ పరంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, ఈవిడ ధ్యానంలో ఉండిపోయి నా దగ్గరికి రాలేదు, మాకు చేయలేదు, ఇలాంటివి అనకూడదు అని అనిపించుకోకూడదని ఒక ఆలోచనలో నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించేదాన్ని, నాకు దేనికి అడ్డు రాకూడదు, ప్రతిదీ కూడా నాకు ఇంటెన్షన్గా నేను హ్యాపీగా ఉండాలి, ఈ ప్రచారానికే నా టైం ఎక్కువ వినియోగించాలని చెప్పి దాంట్లోనే నేను అనకూడదు, మేము అంతా చాలా మంది నా వెనకాల ఎంతో మంది ఉన్నారండి సేవ చేసే వాళ్ళు చాలా మంది, ఇప్పుడైతే చాలా వేల మంది మాట, ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరిస్తూనే ఉంటారు. నేను అలా అనుకునేదాన్ని, అలాగే జరిగేది మాట అండి మాకు. ఏది కూడా మా ఫంక్షన్స్ అవి కూడా మాకు ఇప్పటికీ అదే నాకు భలే విచిత్రంగా అనిపిస్తుంది. అందరికీ మాకు క్లాస్ ఉందంటే అది ఉంది ఇది ఉంది అనేవారు. మీరు బాగానే అసలు ఇంత పెళ్ళిళ్ళ సీజన్లో కూడా మీ క్లాస్కి మీకు ఎక్కడ అడ్డు రాదండి అంటే అలా బిల్డ్ అయిపోయింది మాట అండి మా లైఫ్. అలాగా ఇప్పుడు వచ్చి దేనికి కూడా అలాగే ప్రతిసారి ఎక్కడికి వచ్చిన ఈస్ట్ గోదావరిలో నన్ను పిలిచి పిలిచి చెప్పేవారు. ఏమని నేను ఒక రోజు మీ నైట్ ఉంటాను, మీ ఇంట్లో నైట్ ఉంటాను మేడం, ప్రతిసారి వచ్చిన ఇటు ఈస్ట్ గోదావరి ఎక్కడికి వచ్చినా సరే నైట్ ఆయన కంపల్సరీ మా ఇంట్లో ఉండి వెళ్ళేవారు మేడం. మీ ఇంటికి వస్తాను మేడం, నైట్ ఉంటాను అనేవారు. అంటే సరే ఓకే సార్ అని అలాగే నైట్ ఒక్కసారి ఏమైందంటే అండి మాకు ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ మా పాపకి మ్యారేజ్ అయిపోయింది. మా పాప మ్యారేజ్ అప్పుడు కూడా అన్ని చెప్పాములేండి, చెప్పే చేస్తాం వెజిటేరియన్ అని చెప్పి. వెజిటేరియన్గా ఉండడం కూడా చాలా కష్టం అన్నమాట మా దాంట్లో. నేను ఎక్కడ కూడా కొన్నాళ్ళు చాలా కష్టపడ్డాను వెజిటేరియన్గా ఉండి. నేను ఎక్కడికైనా వెళ్తే చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వెజిటేరియన్ కాదు, అక్కడ తినాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపించేసింది. ఫస్ట్లో కొంచెం నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తినకపోతే వాళ్ళతో పడదు, వెజిటేరియనే తీసుకుంటాం కానీ అవన్నీ అక్కడ ఉంటే నాకు తినబుద్ధి వేసేది కాదు. చాలా ఇబ్బందిగా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక విధమైన ఫేవర్ కింద అనిపించేస్తూ ఉండేది. ఇంకా అలా కొన్ని రోజులు ఆ అనుభవం కూడా అనుభవించి నేను ఇంకా అబ్బాయి నేను ఇంక ఇక్కడ కూడా నేను పర్ఫెక్ట్గా ఉండాలి, దీంట్లో కూడా నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కూడా నేను అవాయిడ్ చేయాలనుకుని అప్పుడు నేను క్లారిటీగా అందరికీ చెప్పేసేదాన్ని. నేనైతే ఇంకెవరేమనుకున్నా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను దానివల్ల, కానీ ఇబ్బంది పడ్డా కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇప్పటికీ కూడా ఎవరింట్లో నేను భోంచేయనండి, ఓన్లీ టీ మాత్రమే తాగుతాను ఎక్కడికి వెళ్ళినా. అది ధ్యానులు వెజిటేరియన్స్ అయితేనే వాళ్ళ ఇంట్లో నేను ఏమైనా తింటాను తప్ప. నేను ఆ సిస్టమ్ అప్పుడే బిల్డ్ చేసుకున్నాను అనమాట ఫస్ట్లోనే. ధ్యానంలోకి వచ్చిన ఒక 5 సంవత్సరాలకే నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను ఇంత క్లారిటీగా ఇందులో ఉన్నప్పుడు నేను దీన్ని సత్యంగా చెప్పాలి, ఇది సత్యమే, ఎవరికి నచ్చినా నచ్చపోయినా నాకు అనవసరం అని చెప్పి మా వారు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ నేనైతే మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా నాకు అనవసరం, నాదైతే నా లైఫ్ డిజైన్ అయితే నాది ఇదే అని చెప్పేసి ఇప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా ఎవరింట్లో నేను భోంచేయనండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను బాక్స్ పట్టుకెళ్ళిపోతాను. మా వాళ్ళ ఇంటికి వెళ్తే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వెజిటేరియన్. మా అత్తగారి ఇంట్లో కూడా కొంతమంది ఉన్నారండి, అందరూ చేయరు. మా తోటకోడలు అక్కడే ఒక ఆవిడ వెజిటేరియన్. ఇంకా ఎవరిని నేను పట్టించుకోనండి, మన వరకు మన పనే. మా ఫ్రెండ్స్ అంతా కూడా మొత్తం మేమంతా కూడా ఎవరైతే ఉన్నాం మా టీం అంతా కూడా టీం వర్క్ బాగా చేస్తామట కాకినాడలో. ఒక టీం వర్క్ కింద జరుగుతుంది. అలా ఏం చేస్తామంటే మాకు ఒక 5 years 6 years బ్యాక్ మా పాప మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత బాబు పుట్టాడండి. బాబు పుడితే 3rd month బాబు. 3rd month అయితే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ యుఎస్ వెళ్ళిపోయారు ముందే. యుఎస్ వెళ్ళిపోతే ఈ అమ్మాయికి వీసా స్టాంపింగ్ వచ్చింది. వీసా స్టాంపింగ్లో ఏం చేసిందంటే ఈ అమ్మాయి వీసా స్టాంపింగ్ మేము వైజాగ్ వెళ్ళాలండి, వీసా ఇక్కడ లేదు కాకినాడ కాదు. వైజాగ్ వెళ్ళడానికి మేము అన్నీ రెడీ చేసుకున్నాం. సరిగ్గా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆ 2 days ముందు మాకు పత్రిసార్ క్లాసు మాకు తాపేశ్వరంలో జరిగిందన్నమాట అండి, మండపేటలో. జరిగితే మేము మామూలుగా ఎక్కడున్న సార్ క్లాసులకి ఇంకెక్కడున్నా సరే వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఈ చుట్టుపక్కల ఆయన కూడా తిరగడమే మా పని. ఇటువైపు వచ్చారంటే కంపల్సరీ ఆయన కూడా తిరగడమే మాకు, తిరుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అలా అలా క్లాస్ అయితే వెళ్తే సార్ ఏం చేశారంటే సార్ క్లాస్ చెప్పారు, మేము ధ్యానం అన్నీ అయిపోయిన తర్వాత మేము ఆయన దగ్గర పక్కనే కూర్చున్న తర్వాత పిలిచారు, ఇలా దగ్గరికి పిలిచి నీకు రేపు నైట్ మీ ఇంటికి వస్తున్నాను పడుకోవడానికి, మీ ఇంటి దగ్గర ఉంటాను నైట్, ఎల్లుండి అలా వైజాగ్ వెళ్తానని చెప్పి ఇలా చెప్పేశారు ఏలు పెట్టి. చెప్పేస్తే నేను ఓకే చెప్పేసాను. ఓకే చెప్పేసిన తర్వాత
ఇంటికొచ్చేస్తాం. ఇంటికొస్తే కరెక్ట్‌గా మర్నాడు మేము వైజాగ్ వెళ్ళే టైం మటండి. మేము వైజాగ్ వీసా స్టాంపింగ్‌కి వెళ్ళాలి మేము బాబుతో సహా. వెళ్ళాలంటే ఇంక మా వారు, మా అమ్మాయి ఈవిడేమో థర్డ్ మంత్ పిల్లోడు ఇప్పుడు ఆయనొస్తే ఒక 100 మంది వచ్చేసేవారండి ఇంటికి మాకు. మొత్తం అందరూ ఒక పండగే ఇంక మాకు. పత్రిసారి వచ్చారంటే ఇంకా పండగ కూడా మనకు సరిపోదన్నమాటండి. అంత అద్భుతంగా ఉండేది. ఆ పండగలా ఉండేది మా ఇల్లంతా కూడా. నాకేమో ఇంక ఆయన వస్తుందని నాకు ఇంకేమి ఏం గుర్తురాలే. ఆయన అడిగారు అంతే ఓకే అని చెప్పి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంక ఈయన మా అమ్మాయి ఇంకా మొదలుపెట్టారు. ఏంటి నువ్వెలా మాట ఇచ్చి వచ్చేసావు నువ్వు? ఆయనొస్తే ఎలాగా? ఇక్కడ ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తావు? చంటి పిల్లోడు ఉన్నాడు అలాగ ఇలాగని పెట్టారు. నాకు అవన్నీ తెలీదు. నేను ఇచ్చేసాను. నేను మాట అయితే మాత్రం నేను తప్పను. ఆయన వస్తారు, వచ్చి తీరుతారు. మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేసుకుంటారో నాకు తెలియదు అంటే చాలా ఖచ్చితంగా ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడినా కానీ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పేసాను. చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి మామూలుగా ఇంకా నందాకి కూడా ఫోన్ చేశాను. నందా ఏంటి పరిస్థితి అంటే ఆయన నంద అంటాడు, "ఏమో మీరేమో ఇలాగ చెప్తారు. ఆయనేమో మీ ఇంటికి వస్తాను. మేము ఆయనని ఎక్కడ చూసినా మీ ఇంటికి వస్తానంటాడు. నేనేం చేయను మధ్యలోను" అన్నాడు అతను కూడా. అలా అలా ఒక ప్రయత్నం ఆపడానికి ప్రయత్నం మామూలుగా చేసినా కానీ అది జరగలేదు. అంతే అలా ఆయన ఆ రోజు రావడం అలాగే మొత్తం అందరూ అన్నపూర్ణ గారి దగ్గర నుంచి అందరూ కృష్ణవేణి మేడం మొత్తం అందరూ వచ్చేసారన్నమాట మా ఇంటికి. అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చేసేవారు. ఈ చుట్టుపక్కల మావిడాడి నుంచి మొత్తం అందరూ ఆయనతో పాటు నైట్ స్పెండ్ చేసేవాళ్ళు అన్నమాట అండి. ఎంతో అద్భుతంగా అలా కూర్చుని అలా అన్నీ మాకు చెప్తూ ఉండేవారు ఇంట్లో కూడా. ఎస్ అలా మేడం. అనుభవం. హలో! థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ ఎంత సో మచ్. ఎంత అద్భుతంగా ఇలా జరుగుతుంది. ఇలా మా ప్రచారం అయితే చాలా అద్భుతం అండి. ఇంకిలా సార్ అలా రావడం, అలా జరగడం. అవును. ఇంక అన్నీ కూడా చాలా ప్రతి నిమిషం మాకు మెరాకిల్ అలాగా వశిష్ఠ గౌతమిలో మేము ఇంటెన్షన్ పెట్టడం, ఆయన చేయించడం. ఇంక అన్నీ అలా జరిగిపోతున్నాయి మేడం. ఒక మహత్యంలాగా మా జీవితం అంటే ఒక మహత్యంలాగా ఇప్పటికీ అంతే. అలా జరిగిపోతుంది. ఈ ప్రచారంలో ఈ జీవితం అంతా కూడా ఈ సొసైటీకే ఇంకా మనం ఇందులోనే ఇంకా బిల్డ్ అవ్వాలన్న దీంతో మేము చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి క్లాసెస్. ఇంతటి గొప్ప అవకాశం మీరు ఇచ్చారు. నా ఆలోచన చెప్పుకోవడానికి చాలా చక్కగా. చాలా థ్యాంక్ యూ ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. ఎంతో థ్యాంక్ యూ. అద్భుతమైన థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ పత్రిజీతో మేడం. అనుభవాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. తక్కువే చాలా. మనందరినీ ఆయన చూపించిన బాటలో నడుస్తున్నాం. చాలా థ్యాంక్ యూ సో అద్భుతంగా. మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.